హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను హైదరాబాద్ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్‌ని చెప్తాను. ఈ ఫ్యూచర్ సిటీ ఎగ్జాక్ట్‌గా ఎక్కడ ఉంటుంది? ఈ ఫ్యూచర్ సిటీ షేప్ ఎలాగుంటుంది? శ్రీశైలం హైవేలో స్టార్టింగ్ పాయింట్ ఎక్కడుంటుంది? ఎండింగ్ పాయింట్ ఎక్కడుంటుంది? సాగర్ హైవేలో స్టార్టింగ్ పాయింట్ ఎక్కడుంటుంది? ఎండింగ్ పాయింట్ ఎక్కడుంటుంది? అనే టాపిక్స్‌తో పాటు ఈ ఫ్యూచర్ సిటీ సరౌండింగ్స్‌లో ఉన్న ఇంపార్టెంట్ ఎగ్జిస్టెడ్ రోడ్‌వేస్ ఏంటి? అప్‌కమింగ్ రోడ్‌వేస్ ఏంటి? అనే టాపిక్స్‌ని గూడా కవర్ చేస్తాను. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరోసారి చెక్ చేయొచ్చు. ఫ్యూచర్ సిటీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే నేను ఆ ఛానల్‌లో అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇంకా హైదరాబాద్‌కు సంబంధించిన డెవలప్‌మెంట్స్ గురించి గూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మనం ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ ఎగ్జాక్ట్‌గా ఎక్కడ ఉంది అని చూసుకుంటే, ఇక్కడ మీరు హైదరాబాద్ ఓఆర్ఆర్‌ని చూడొచ్చు. ఇక్కడ అప్‌కమింగ్ ఆర్ఆర్ఆర్‌ని చూడొచ్చు. అంటే హైదరాబాద్‌కి ఉన్న ఓఆర్ఆర్‌కి అప్‌కమింగ్ ఆర్ఆర్ఆర్‌కి మధ్యలో ఈ ఫ్యూచర్ సిటీ అనేది ఉంటుంది. ఇంకా ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే శ్రీశైలం హైవేకి, సాగర్ హైవేకి సరౌండింగ్‌లో ఉన్న ఓఆర్ఆర్‌కి, అప్‌కమింగ్ ఆర్ఆర్ఆర్‌కి మధ్యలో ఈ ఫ్యూచర్ సిటీ అనేది ఉండబోతుంది. మీరిక్కడ క్లియర్‌గా చూడొచ్చు. మేజర్ ల్యాండ్ ఎఫ్‌సిడిఏకి సంబంధించి శ్రీశైలం హైవేకి, సాగర్ హైవేకి లోపల వైపున ఉంటుంది. కొంత ప్రాంతం మాత్రం బయట వైపున కూడా ఎక్స్‌టెండ్ అయ్యి ఉంటుంది. మీరిక్కడ చూడొచ్చు. శ్రీశైలం హైవేకి బయట వైపున కూడా కొంత ప్రాంతం ఎక్స్టెండ్ అయి ఉంటుంది. సాగర్ హైవేకి బయట వైపున కూడా కొంత ప్రాంతం ఎఫ్సిడిఏ లిమిట్స్లో ఉంటుంది. మేజర్ పార్ట్ మాత్రం ఈ రెండు హైవేల లోపలే ఉంటుంది. నేను ఇప్పుడు శ్రీశైలం హైవేలో ఎఫ్సిడిఏ లిమిట్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి, ఎక్కడ ఎండ్ అవుతాయో చూపిస్తాను. వాటితో పాటు మీరు ఈ బౌండరీస్ని కూడా చూడొచ్చు. నేను ఇప్పుడు ఈ ఇమేజ్ని రిమూవ్ చేసి చూపిస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది శ్రీశైలం హైవే. ఇది తుక్కుగూడ ఎగ్జిట్. ఇక్కడ మీరు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ని కూడా చూడొచ్చు. తుక్కుగూడ దాటిన తర్వాత శ్రీశైలం హైవేలో ట్రావెల్ చేస్తుంటే ఇక్కడ మీకు మహేశ్వరంకి వెళ్ళడానికి ఒక కమాన్ ఉంటుంది. అది దాటిన తర్వాత మంకాల్ ఇండస్ట్రియల్ ఏరియా మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ పరిసర ప్రాంతాల్లో ఎఫ్సిడిఏ లిమిట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి శ్రీశైలం హైవేలో. ఆ తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు మ్యాక్ విల్లాసు, ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే వెంచర్స్. ఇట్లా ట్రావెల్ చేస్తూ ముందుకు వస్తే ఇక్కడ కొత్తూరు అనే ఏరియా ఉంటుంది. ఈ పరిసర ప్రాంతాల్లోనే 200 ఫీట్ రోడ్ అనేది బిగిన్ అవుతుంది. మీర్ఖాన్పేట వరకు ఈ రోడ్డు కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత కందుకూరు, కందుకూరు తర్వాత కడతాల్ ప్రాంతం కూడా మీరు చూడొచ్చు. కడతాల్ సరౌండింగ్స్‌లో మీరు వెంచర్స్‌ని కూడా గమనించొచ్చు. ఆ తర్వాత కాకర్లపహాడ్, రామనూతల, కోనాపూర్ అనే ఏరియాస్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ ప్రాంతంలోనే ఎండ్ అవుతుంది. ఇక్కడ మీరు హిల్స్ ఉండే ఏరియాను కూడా చూడొచ్చు. నేను జూమ్ ఔట్ చేసి చూపిస్తాను. శ్రీశైలం హైవేలో ఇలా ఉంటుంది ఎఫ్సిడిఏ లిమిట్స్. ఇప్పుడు నేను సాగర్ హైవేలో స్టార్టింగ్ పాయింట్‌ని, ఎండింగ్ పాయింట్‌ని చూపిస్తాను. మీరిక్కడ గమనిస్తే ఇది బొంగులూరు ఎగ్జిట్. ఈ ఏరియాలో కూడా మీరు వెంచర్స్‌ని చూడొచ్చు. ఇదంతా కూడా ఫిల్ అయిపోయింది. సాగర్ హైవేలో ట్రావెల్ చేస్తుంటే మనం ఇబ్రహీంపట్నం అనే ఏరియాని చూస్తాము. ఆ తర్వాత ఇక్కడ ఒక యూనివర్సిటీ ఉంటుంది. గురునానక్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. మీరు కూడా మ్యాప్‌లో చూడొచ్చు. ఈ పరిసర ప్రాంతాల్లో ఎఫ్సిడిఏ లిమిట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత యాచారం ప్రాంతం వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు గమనిస్తే మాల్ ఏరియా ఉంటుంది. ఇక్కడ ఎఫ్సిడిఏ లిమిట్స్ అనేవి ఎండ్ అవుతాయి సాగర్ హైవేలో. ఇక్కడ రైట్ సైడ్‌న కూడా కొంత ప్రాంతం ఎఫ్సిడిఏ లిమిట్స్‌లో ఉంటుంది. నేను అప్రాక్సిమేట్‌గా చూపిస్తున్నాను ఈ లిమిట్స్‌ని మీకు రిఫరెన్స్ కోసం.
ఇప్పుడు నేను ఈ ఫ్యూచర్ సిటీకి సరౌండింగ్‌లో ఉండే ఇంపార్టెంట్ ఎగ్జిస్టెడ్ రోడ్‌వేస్ ఏంటి? అప్‌కమింగ్ టైమ్స్‌లో వచ్చే ఇంపార్టెంట్ రోడ్‌వేస్ ఏంటి? అనే టాపిక్స్‌ని చెప్తాను. మీరిక్కడ చూడొచ్చు. ఈ ఫ్యూచర్ సిటీ పరిధికి పైవైపునే ఓఆర్ఆర్ కంప్లీట్ అయిపోయి ఉంది. 2 ఇంటర్‌చేంజెస్ గూడా ఉన్నాయి ఇక్కడ. ఒకటొచ్చేసి తుక్కుగూడ దగ్గర ఉంటుంది. ఇంకోటి బొంగుళూరు దగ్గర ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఈ ఫ్యూచర్ సిటీని యాక్సెస్ చేసుకోవడం కోసం మాక్సిమం ఈ 2 ఇంటర్‌చేంజెస్‌ని క్రాస్ చేసి ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఈ ఓఆర్ఆర్‌ని ఈ ఫ్యూచర్ సిటీకి సరౌండింగ్‌లో ఉండే ఇంపార్టెంట్ ఎగ్జిస్టెడ్ రోడ్‌వే కింద మనం చూడొచ్చు. ఆ తర్వాత చూసుకుంటే శ్రీశైలం హైవే, సాగర్ హైవే కూడా ఎగ్జిస్టెడ్ రోడ్‌వేసే. కొంత ప్రాంతం ఈ ఎఫ్‌సిడిఏ లిమిట్స్‌లోనే ఉంటాయి. ఈ 2 రోడ్సు మీరిక్కడ చూడొచ్చు. ఆ తర్వాత చూసుకుంటే 200 ఫీట్ రోడ్డు కొత్తూరు అనే ఏరియా దగ్గర స్టార్ట్ అవుతుంది శ్రీశైలం హైవే దగ్గర. అక్కడి నుంచి మీర్ఖాన్‌పేట వరకు కూడా కంప్లీట్ అయిపోయింది. నేను మీకు ఇప్పుడు క్లియర్‌గా చూపిస్తాను అది. ఇది కొత్తూరు అనే ఏరియా. ఇక్కడ ఒక వెంచర్ కూడా ఉంటుంది. ఇది శ్రీశైలం హైవే. ఇక్కడ ఈ 200 ఫీట్ రోడ్డు స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి మీర్ఖాన్‌పేట వరకు కూడా ఈ రోడ్డు కంప్లీట్ అయిపోయింది. మీరిక్కడ చూడొచ్చు. ఇదంతా రోడ్డు. ఇది కందుకూరు అనే ఏరియా. ఇక్కడ మీర్ఖాన్‌పేట అనే ఏరియా ఉంటుంది. ఇక్కడి దాకా కూడా ఈ రోడ్డు కంప్లీట్ అయిపోయింది. మీరిక్కడ చూడొచ్చు. ఇది మీర్ఖాన్‌పేట అనే ఏరియా. ఇక్కడ మీరు అమెజాన్ డేటా సెంటర్ చూడొచ్చు. ఈ 200 ఫీట్ రోడ్డుకి పక్కనే ఉంటుంది. ఇక్కడ పవర్ గ్రిడ్స్ ఉంటాయి. ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ. రీసెంట్‌గా ఎఫ్‌సిడిఏ బిల్డింగ్‌కి కూడా ఇక్కడ శంకుస్థాపన చేశారు. ఇది శిల్పా బొటానికా అనే వెంచరు. 330 ఎకర్స్‌లో ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ 200 ఫీట్ రోడ్డుకి లెఫ్ట్ టు రైటే ఉంటాయి. మీరు క్లియర్‌గా చూడొచ్చు. ఈ రోడ్డు కూడా ఎగ్జిస్టెడ్ ఇంపార్టెంట్ రోడ్‌వేనే. ఫ్యూచర్ సిటీ లోపల ఉంటుంది. ఇప్పుడు నేను అప్‌కమింగ్ టైమ్స్‌లో వచ్చే ఇంపార్టెంట్ రోడ్‌వేస్ గురించి చెప్తాను. రావిర్యాల నుంచి అమంగల్ దగ్గరుండే ఆర్ఆర్ఆర్ వరకు కూడా ఒక రోడ్‌వే రాబోతుంది. 330 ఫీట్ ఉంటుంది ఈ రోడ్డు. ఈ రోడ్డు రావిర్యాల నుంచి వస్తూ మీర్ఖాన్‌పేట పరిసర ప్రాంతాల్లో అంటే మోస్ట్‌లీ ఈ ప్లేస్‌లో క్రాస్ అవుతుంది. ఆ తర్వాత అమంగల్ దగ్గర ఉండే ఆర్ఆర్ఆర్‌ని కనెక్ట్ అవుతుంది. నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఈ రోడ్డుకు సంబంధించిన డీటెయిల్స్‌ని చెప్పాను. ఆ తర్వాత చూస్తే ఇక్కడ మీరు అప్‌కమింగ్ ఆర్ఆర్ఆర్‌ని కూడా చూడొచ్చు. ఫ్యూచర్ సిటీకి కింది వైపునే ఉంటుంది. శ్రీశైలం హైవేలో అమంగల్ దగ్గర క్రాస్ అవుతుంది. సాగర్ హైవేలో మాల్ దాటిన తర్వాత ఉండే ప్రాంతాలను మీరు ఇక్కడ చూడొచ్చు. కుర్మేడు, కూర్మపల్లి అనే ప్రాంతాల దగ్గర క్రాస్ అవుతుంది. అమంగల్ దగ్గర ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక ఇంటర్చేంజ్ వస్తుంది ఆర్ఆర్ఆర్ వల్ల. ఈ రోడ్డు కూడా ఫ్యూచర్ సిటీకి కింది వైపున ఒక ఇంపార్టెంట్ అప్‌కమింగ్ రోడ్‌వే కింద మనం చూడొచ్చు. ఆ తర్వాత చూసుకుంటే ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం పోర్ట్ వరకు కూడా 12 లైన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మించబోతున్నారు. ఇది ఏపీ క్యాపిటల్ సిటీ అమరావతి మీదుగా వెళ్తుంది. మీరిక్కడ చూడొచ్చు. ఇది ఫ్యూచర్ సిటీ ఏరియా. ఇది అమరావతి ఏరియా అంటే ఏపీ సీఆర్‌డీఏ. ఇక్కడ మచిలీపట్నం ఉంటుంది. ఇది పోర్ట్. ఇక్కడి దాకా కూడా 12 లైన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మించబోతున్నారు. ఇది కూడా ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అప్‌కమింగ్ ఇంపార్టెంట్ రోడ్‌వేనే. మోస్ట్‌లీ ఈ రోడ్డు ఈ పరిసర ప్రాంతాల్లో బిగిన్ అవ్వచ్చు. ఇక్కడే నేను ప్రీవియస్‌గా రతన్ రోడ్డు కూడా క్రాస్ అవుతుందని చెప్పాను. ఈ ప్రాంతమే. కొన్ని రోజుల తర్వాత ఈ స్టార్టింగ్ పాయింట్‌కి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ మనకి తెలుస్తాయి. ఈ 3 అప్‌కమింగ్ రోడ్సే కాకుండా ఇక్కడ ఫ్యూచర్ సిటీ కోసం కొంచెం ల్యాండ్‌ని ఎక్వైర్ చేసుకున్నారు. ఇక్కడి నుంచి కూడా లెఫ్ట్‌కి, రైట్‌కి కొన్ని కొత్త రోడ్‌వేస్ వస్తాయి. నేను మీకు అది క్లియర్‌గా చూపిస్తాను. మీరిక్కడ చూడొచ్చు. ఈ ఫ్యూచర్ సిటీ కోసం ఎక్వైర్ చేసుకున్న ల్యాండ్ ఇదంతా.
ఇక్కడి నుంచి లెఫ్ట్ సైడ్‌కి, రైట్ సైడ్‌కి కొన్ని కనెక్టింగ్ రోడ్స్ వస్తాయి. అంటే శ్రీశైలం హైవేకి కనెక్ట్ అవ్వడానికి కూడా కొన్ని రోడ్లు వస్తాయి. సాగర్ హైవేకి కనెక్ట్ అవ్వడానికి కొన్ని రోడ్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పై వైపునే నేను ప్రీవియస్‌గా చెప్పాను 200 ఫీట్ రోడ్డు మీర్ఖాన్‌పేట వరకు కంప్లీట్ అయిందని చెప్పి. ఈ మీర్ఖాన్‌పేట నుంచి యాచారం వరకు కూడా కొత్త రోడ్స్ రావచ్చు. ఇవన్నీ కూడా అప్‌కమింగ్ రోడ్‌వేస్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి. నేను నెక్స్ట్ వీడియోస్‌లో ఫ్యూచర్ సిటీకి సంబంధించిన వేరే ఇంపార్టెంట్ టాపిక్స్‌ని కవర్ చేస్తాను. వాట్సాప్ ఛానల్ లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే నేను ఆ ఛానల్‌లో అప్డేట్ చేస్తూ ఉంటాను. కొన్ని కొత్త ఓపెన్ ప్లాట్ వెంచర్స్ కూడా ఫ్యూచర్‌లో వస్తాయి. ఎందుకంటే ఎఫ్‌సీడీఏ ఫామ్ అయిపోయింది కాబట్టి నేను వాటికి సంబంధించిన డీటెయిల్స్‌ని కూడా యూట్యూబ్ ఛానల్‌లో అప్డేట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.